టెన్షన్ పడ్డాను. ఈ పికిల్ బిజినెస్ కాదు మాయా, జాడీల్ బిజినెస్ పెడితే పోయిద్ది. జుట్టు సరి చేసుకుంటున్నాడు సన్ని. ఎందుకు సన్ని న్యాచురల్ గా ఉండాలి, ట్రై చేయి. అబ్బా నువ్వు రెండో టేక్ తీసుకోవచ్చు, మరి నువ్వు మాత్రం రెండో టేక్ తీసుకోవచ్చు, హెయిర్ స్టైల్ బాగాలేదని. ఓకే, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విషయం వచ్చేసరికి ఈరోజు మన టైగర్ మాయ షాప్ ఓపెనింగ్, May 1 ఈరోజు కార్మికుల దినోత్సవం, అలాగే వలి బర్త్డే కూడా. మనమైతే ఇప్పుడు ఆకివీడి వెళ్తున్నాం. నేను లేట్ అయిపోయా, టైం వచ్చేసరికి 11 అయిపోతుంది. తిట్టేసుకుంటాడు నన్ను. ఇప్పుడు వెళ్తే కనుక మనం వెళ్ళేపాటికి 1 అయిపోయిద్ది. సరే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను మా షాహీ హాయ్ చెప్పమ్మా, సన్నీ, మొత్తం ముగ్గురం వెళ్తున్నాం టైగర్ మాయ షాప్కి. ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకి షాప్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి అమ్ముతున్నాడు ఏంటని చెప్పి మొత్తం చూపిస్తాను నేను. అలాగే టైగర్ మాయతో కూడా మాట్లాడిస్తాను. అమ్మా బషీర్ అన్న, మరి మన బషీరు, టైగరు వీళ్ళందరితో మాట్లాడదాం. మనం మాట్లాడి బాయ్ చెప్పొచ్చేద్దాం. అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో మళ్ళీ దారి తప్పిపోయాం. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే దారిలో వెళ్ళాం, ఇప్పుడు అదే దారిలోకి వెళ్తున్నాం. డామినేషన్ ఎక్కువైపోయింది అన్న ఊరోళ్ళు ఇక్కడ. అవునా? ఎలా, ఏ విధంగా? ముందుకు వచ్చేస్తున్నారు, ఏంద్రా నీ బండి అన్నట్టుగా చూస్తున్నారు, మీదకి వచ్చేస్తున్నారు. సిటీ అయితేనా. షాహీ పడుకుంది, మళ్ళీ లేచింది, మళ్ళీ పడుకుంటాను అంటుంది. షాహీ ఏంటి పడుకుంటున్నావా? మళ్ళీ పడుకుంటా అంట. ఫోన్ కావాలంటుంది. ఫోన్ కావాలా షాహీ? ఇవ్వనా, చూసుకుంటావా? బ్యాడ్ థింగ్ కామెంట్స్ లో షాహీ ఎందుకు ఫోన్ పట్టుకుందని అడుగుతారు, మరి నీకు మరి అంతే కదా. సరే ఓ పని చేస్తా, ఫోన్ ఇస్తా నీకు, ఇక్కడ దింపేస్తా. దింపేసి వెళ్ళిపోదాం షాహీని. ఇక్కడ ఆపేసండి పక్కన. నాకేం లేదు ప్రాబ్లం, అన్లాక్ చేస్తా. మరి చూడకుండా ఉంటావుగా ఫోను. ఓకే, వచ్చేసాం. అదిగోండి రిలయన్స్ ఆపోజిట్లో. కార్లు గీర్లు హడావిడి అయితే మామూలుగా లేదు. ఓ టెంట్ వేయించాడుగా మాయ. అదే అండి, అదే షాపు పల్లెటూరు పచ్చలో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటని. ఎండ అమ్మో భయంకరంగా ఉంది ఎండ అయితే, బాబో సూపర్ హీట్. ఇంత లేట్ అయితే ఎలా గురు, చాలా పాపం ఏంటి గురు. సరే నేను లోపలికి వెళ్దాం. చలో. వెళ్ళిపోయింది మనకన్నా. అయ్యా షాహీ స్పెషల్. బషీర్ గురు కోపం వస్తుంది గురు నేను చూస్తుంటే. ఏంటి అసలు ఇంత లేటా? లేకపోతే 2 అయింది టైం, ఇప్పుడు వచ్చావు. బ్యాంకాక్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే నేను దిగింది. అంత బాగానే ఉందా? నువ్వు కాపరాలు కూల్ చేస్తావు, నువ్వు అంత బాగానే ఉందా? ఓకే, బషీర్తో మనం మాట్లాడలేం. లోపల యాంబియన్స్ అదరగొట్టేసాడు. సూపర్. ఏదో కొంచెం ఓకే, అటు నుంచి వద్దాం. గురు జాడీల్లో చట్నీలు ఉన్నాయా? ఖాళీ, కానీ ఫిల్ చేస్తారు కదా. ఇదేంటి డోర్? ఇప్పుడు ఆ డోర్ తీస్తే వస్తుందా? సూపర్. పికిల్స్ దగ్గర నుంచి వెజ్ పికిల్స్. ఇది వెజ్ పికిల్స్, కారం పొడులు, సాంబార్ పొడి, మాడుగుల హల్వా, సున్నుండ, డ్రై ఫ్రూట్ లడ్డు, జీడిపప్పు. వావ్, జీడిపప్పు హైలైట్. కావాలా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అమ్మా, మనం షాప్ కొనేద్దాం మొత్తం. హనీ పూతరేకులా ఇవి? ఏంటి అవి? మొగలి రేకులు. అరిసెలు చూపించు షాహీ. తింటావా నువ్వు? పెట్టే మరి. ఇది పక్క స్పైసెస్. ఇవి జాపత్రి, లవంగం, యాలక్కాయ, బిర్యానీ పువ్వా? ఇది స్టార్ పువ్వు.
బాదం, జీడిపప్పు, ఇలాచి, మిరియాలు, శావరీస్ వచ్చేసరికి శావరీస్ కూడా పెట్టాడుగా ఇప్పుడు. సూపర్. బూందీ, చక్రాలు, మిక్చరు, ఇదేంటిది పల్లి చిక్కీ, ఈ నాన్ వెజ్ పికిల్స్ ఇవన్నీ. ఇది కాదు, ఇది ప్రాన్. ఓకే, ప్రాన్ కింద ఉన్నాయి. గోంగూర ప్రాను, నార్మల్ ప్రాను, చికెన్ బోన్లెస్, బోను. స్టాక్ అయితే ఫుల్. కార్పూస. ఓకే, స్టాక్ అయితే ఫుల్గా లోడ్ చేశాడు మాయ. పరమైన ఫిష్ పికిల్స్ మొత్తం ఉన్నాయి ఇప్పుడైతే. ఇంకా యాడ్ చేస్తా అన్నాడు నాతో. ఒకసారి నమాజ్కి వెళ్ళాట ఎవరో రాగానే ఒకసారి మాట్లాడతాం. ఇవి వడియాలు కూడా ఉన్నాయి. అవి గుమ్మడి వడియాలు. ఇవేమో పెరుగు వడియాలు. క్యాషియర్ సీట్ బాగుంది బ్రో నీకు. ఏంటి అదా సీటా లేకపోతే సీటు? అది ఎవరు చేయించారు? అది ఇది అందుకో. అది మన భీమవరంలో బాగీ గారు అని ఉంటారు, వాళ్ళ అమ్మాయి చేసి ఇచ్చారు. వావ్, భలే ఉంది. దీని ఏదో బటన్ అని చెప్పారు, నేను అనలేదు. ఏదో బటన్ ఏమి ఇవ్వలేదా? నాకు ఇచ్చే చాలా చైల్డ్ ఆర్టిస్ట్ నాకు చైల్డ్ ఆర్టిస్ట్ బొమ్మలు పంపించారు. ఉయ్యాలి, గెలికిచ్చకాయలు. ఇవన్నీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు పేరుకి బావా అన్న. ఏదన్నా వచ్చావా లేదా అన్న? ఎప్పుడు వచ్చామన్నా కాదన్నయ్య. ఇది బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అది వర్క్ ప్లేస్ మొత్తం మనకు సంబంధించి. ఓకే, డీటెయిల్స్ రాశారు. సూపర్. 1.35 మిలియన్స్ బాగా రాశారు కదన్నా. 1.35 మిలియన్స్ ఫ్యామిలీ. బెస్ట్ బ్రోస్, బ్రదర్స్ ఫర్ ఎవరు, మాయా అన్నీ ఉన్నాయి. ఇంక ఎటు చేద్దాం. బాగా చేశారు. ఇలాగే సెల్ఫీ బూత్ కూడా ఒకటి అయితే అరేంజ్ చేశాడు మాయ. హాయ్ చెప్పు షాహి. ఇందాక కాకినాడ చిన్నోడు వచ్చాడు, లోపల ఉన్నాడు. వెళ్ళి మాట్లాడదాం సార్ కాకినాడ చిన్నోడు. ఇక్కడైతే మన కాకినాడ నుంచి కాకినాడ చిన్నోడు ఉన్నాడు. అరే చిన్నోడా, ఏం బాట్లేదు? హనీయేనా? ఓకే. ఏమో మీ మాయ మీకోసం స్పెషల్గా ఏదన్నా పెట్టాడేమో. ఏంటి విషయాలు? మీ మాయని పిలిచావు భోజనానికి, మరి నన్ను పిలవలేదే? నంబర్ మీ డాడీ దగ్గర ఉందిగా. పిలవాలి, ఇట్లా మనం రావాలి, అది చెప్పాలి. ఎమోషనల్గా దెబ్బతీశారు. వస్తా, ఖచ్చితంగా వస్తా. నెక్స్ట్ వీక్ ఓకేనా? వస్తా ఖచ్చితంగా వస్తా. డ్రై ఫ్రూట్ లడ్డు కావాలి. సరే తొందరగా తెప్పించండి. అయ్యో భీమవరం మెయిన్ బ్లాగరు ఫుడ్ పాండా. ఖచ్చితంగా భీమవరం వస్తే ట్రై చేయాల్సింది ఏదన్నా ఉందంటే షవర్మాల్లో ఏంటిది చెప్పు. పెద్దరాజు గారి షవర్మా. విచ్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ షాహీ షవర్మా. లేదు, చాలా బాగుంటుంది షవర్మా. మన దగ్గరలా కాకుండా చాలా వెరైటీస్ పెట్టాడు. మొత్తానికి నువ్వు అనుకున్న షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టెన్షన్ పడ్డాను, ఇప్పుడు హ్యాపీగా ఉంది. కంప్లీట్ అయ్యింది, అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. నేనేనది మా సాయి మాము నువ్వే అంటుంది. సరే ఇప్పుడు నన్ను ఏమేమి తీసుకోమంటావు మస్ట్ ట్రై కింద? నువ్వు మస్ట్ ట్రై అంటే ఇప్పుడు మన రవ్వ లడ్డు సున్నుండ, పచ్చళ్ళు ఆల్ గుడ్. నేను చెప్తా కొన్ని బోన్లెస్ పెట్ట మస్తు నుండి పెట్టు చెప్పాడుగా. అదిగో డ్రై ఫ్రూట్ లడ్డు, ఇది మస్ట్ ట్రై. ఇదిగో నువ్వు మొన్న జీడిపప్పు తిన్నా అన్నావు కదా, సూపర్ ఉంది అన్నావు కదా, ఇది తిని చూడు. కాల్చిన జీడిపప్పు
ఓకే రోస్టెడ్ ఇంకా దీనికి పేరు పెట్టే పనులా సూపర్ అసలు మామూలు కాదు. రవ్వ లడ్డు తయారు చేయడానికి ఖాళీ కుదరలా. తాంబేలు తగులుతుంది. తాంబేల్ రిఫరెన్స్ కోసం తాంబేల్ కూడా వేసుకున్నాడు. తోక తగులుతుంది నాకు. ఓకేనా? ఇప్పుడే తాంబేలు మాయ రావడం జరిగింది. తాంబేలు నాకు తగులుతుంది. ఇంకో సొంత మీద కూడా తాంబేలు వేసాడు. తాంబేలు తోక తగులుతుంది. అనేక బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాయ. తాంబేలు చంపేసా. ఊపిరి ఆడ గురు ఇదేంటి ఇప్పుడు స్పైసెస్ కూడా పెట్టావా? చెక్క చెక్క. ఇదేంటి మొత్తం A1 క్వాలిటీ లాగా ఉన్నాయి. అన్నీ ఏమన్నాయి గురు తగల. దానికి మళ్ళీ రేట్ కూడా తక్కువే ఉంది కదా. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అదే చాలా బాగుంది క్వాలిటీ. 85 రూపీస్ ఇది 100 grams. ఇది మెయిన్. ఇది ఎంత ఉంది? అది ఉంటుంది గట్టిగానే ఉంటుంది. పర్లేదు. బయట ఎంత రేట్ అనుకుంటున్నా? 8,000 టాప్ క్వాలిటీ. కేజీ 8,000. చూడు మరి అలా అరుసులు ఇవి కాదమ్మా. ఫస్ట్ స్పైసెస్ చూద్దాం. జాపత్రి ప్రస్తుతానికి కొన్నే పెట్టాం కానీ చాలు, మోర్ దాన్ ఎనఫ్. ఇది మిరియాలు ఇవి కూడా కొత్తగానే ఉన్నాయి. ఈ నీ దాంట్లో లేవు ఇంతకు ముందు. ఎందుకు లేవు? అంటే నేను ట్రై ప్యాకింగ్ లేదు. ఆహా ఓకే. ఆల్ మిక్చరు, బూందీ, రిబ్బన్ పకోడీ, చెక్కలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ ప్యాకింగ్ లేదు. ఓకే. ఇప్పుడు ఆఫ్లైన్లోనే ఈ ప్యాకింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ కూడా మ్యాక్సిమం దీంట్లో పంపించేస్తాం. సూపర్ బాగుంది. ఇది ఒకటి తీసుకుంటాను నేను. చెక్కలు అది. నెక్స్ట్ పికిల్స్ వేసుకుంటా. పికిల్ నాన్ వెజ్ నీకు తెలుసుగా, నేను చెప్పాలా? నాకు లాస్ట్ టైం నువ్వు ఇచ్చావు చూడు. ఏంటది? కేజీ డబ్బా ఇచ్చావు. మామూలుగా ఏం చేయాలి, ఒక నెలన్నా తింటారులే అనుకుంటావా? 2 రోజుల్లో డబ్బా అవగొట్టేశారు మా వాళ్ళు. చెప్పావు అసలు పోయింది గురు. మరి అవునవును చెప్పావు. మరి దారుణంగా తిన్నారు మా వాళ్ళు. ఫాస్టింగ్స్ లో రంజాన్ మంత్. అది కాబట్టి కొంచెం పెద్ద ప్యాకెట్ ఏదన్నా ఉంటే ఈ డబ్బాలు కాకుండా. పెద్ద ప్యాకెట్ అంటే అన్ని అర కేజీలే చేసాం. అన్ని అర కేజీలే. నాకు 2 అర కేజీలు చికెన్ ప్యాకెట్లు చూడు. బోన్లెస్సే కదా. ఏదైనా పర్లా. సూపర్. అవును, ఈ జాడీ ఇచ్చేచ్చుగా నాకు. అది అంటే వచ్చిన వాళ్ళకి అది కాదా? అందులో ఉన్న పచ్చనిస్తాం. ఆ జాడీ ఎందుకు ఇచ్చేస్తాం? ఆ జాడీల కోసం కూడా బాగా తిరిగాడు పాపం. దొరికినాయి మొత్తానికి. జాడీల కోసం యుద్ధం చేశా. ఏంటి ఈ 4కే? అది ఒక 50 జాడీలు. ఇంకా వెనక 20 ఉన్నాయి. ఎప్పుడైనా పోతే ఇది పెడదాం అని. దొరకట్లేదా లేదా? అలా దొరకట్లా, వాళ్ళు బిజీ. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే అంటే మెయిన్ ఎలా అక్కడికి వస్తాయంట. అలా ఉంది వాళ్ళ డిమాండ్. ఈ పికిల్ బిజినెస్ కాదు మా, ఆ జాడీల బిజినెస్ పెడితే పోయింది. నిజమే. నేను అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. 300 కొన్నాను అనుకో, అదే జాడీ ఇక్కడ కొనాలంటే 900. అవునా? అది బిజినెస్. 3 రెట్లు వ్యాపారం వస్తుంది. అదే కదా. నీవు నేను సంపాదిస్తున్నావా? లేదు. అలా ఉంది. బూతులు తిట్టించుకోవాలి మళ్ళీ ఇట్లా. ఆవకాయ తీసుకో. ఆవకాయ తినాలిగా. బషీర్ భాయ్ మాది బిల్ వేసేస్తా వెళ్ళిపోతాం. ఏంటి కూలింగ్ లేని డ్రింక్ వద్దులే, నువ్వే తాగి. ఇదిగో వద్దులే, పట్టుకో తాగి చెప్పు. అది చాలా తీసుకున్నాం. బూందీ వద్దు. సర్లే సర్లే. ఆయన బాగా ఫేమస్ అలా అనమాక ఎవరని చెప్పి ఇప్పుడు కమెంట్స్లో వేసుకుంటారు. గురు మొత్తం మస్ట్ ట్రై ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇంకేమన్నా బాకీ ఉన్నాయా? వద్దు సార్, ప్రస్తుతానికి ట్రై చేయి. బాగుంటే మళ్ళీ ట్రై చేయి. ఇన్ కేసు అందరూ ఏమైనా తేడా వస్తే వేరే ఐటమ్ ట్రై చేయి. బాగుంటే నీ సబ్స్క్రైబర్ చెప్పు, బాగోకపోయినా చెప్పు, దాంతోపాటు నాకు కూడా చెప్పు. టేస్ట్ మార్చుకోవడానికి రెడీగా ఉంది. ఇక్కడికే రావాలా? ఆన్లైన్లో మన వెబ్సైట్ ఉంది కదా, www.palletturipacholu.com లోకి వెళ్ళి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. చలో ఓకే బాయ్. 4,000 అంటే ఎంత ఉంది? బాయ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మా కోసం ఇక్కడ దాకా వచ్చాను. ఇదిగో ఏలన్నావుగా ఆయన్ని చూడు. చూసావా? లేదు అడిగింది, చాలా సార్లు అడిగింది. లేదు అందుకే నేను కూడా షాహిద్ గారిని తీసుకురాలా. మంచి పని చేసావు. సరే అయితే.